నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి నిన్నటి రోజున షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆమె ఏమి వ్యాఖ్యానించారో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం. పచ్చకామరులు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక మాట సంబోధించారు. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీ గారితో హాట్ లైన్లో టచ్లో ఉన్నారని చెప్పేసి అనడం జరిగింది. దానికి పచ్చ కామెరలు ఉన్నవానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చెప్పేసి ఘాటుమైన కమెంట్ చేశారు షర్మిలమ్మ గారు. దీనికి మనము మన ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, అదే కడప జిల్లా వాసి అయినటువంటి వేమన గారు వేమన శతకంలో ఒక పద్యం రాశారు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిపోరి ఇంతింతి కాదయా విశ్వరాభిరామ వినురవేమ అని చెప్పేసి వేమన గారు వేమన శతకంలో ఈ పద్యం రాశారు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు ఇంటిపోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ గారు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు ఇంటిపూరి ఇంతింత కాదయ్యా, ఎక్కడో లేదు అంటే ఒక మూవీలో చెప్పినట్టు శత్రువులను ఎక్కడో పుట్టిడు దేవుడు, మన ఇంట్లోనే చెల్లెల రూపంలోనే అక్కల రూపంలోనే పుట్టిస్తాడని చెప్పేసి ఒక సినిమాలో ఉంది. సో ఆ సినిమా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇంకా ఏమేమి మాటలు మాట్లాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతిమాలిన రాజకీయాలు చేశారు కాబట్టే, తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు, తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైను లేదు చంద్రబాబు గారితో. ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీరు మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారంలోకి వచ్చిన మీరు ఆ రోజు నుంచి అదే మోడీ గారికి మెడలు వంచి ఎన్నోసార్లు కాళ్ళకు దండాలు పెట్టారు. ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు. మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి షర్మిలమ్మ గారు చెప్పినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ అమిత్ షా గారితో హాట్ లైన్లో ఉన్నారని చెప్పేసి ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీ గారికి హాట్ లైన్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈరోజు షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ అమిత్ షా గారితో నీతిమాలిన రాజకీయం చేసి రాజకీయ వ్యభిచారంతో అంటకాగుతున్నారు అని చెప్పేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు యలంక ప్యాలెస్లో వారంలో 2 సార్లు బొత్స సత్యనారాయణ గారితో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అవుతూ ఉన్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి అభిప్రాయం ప్రకారము, కొంతమంది సీనియర్ జర్నలిస్టుల నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారము ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంతనాలు జరుపుకోవడానికి అటు డీకే శివకుమార్ గారి యొక్క లైను మరియు అది వర్కౌట్ కాకపోతే త్రూ బొత్స సత్యనారాయణ గారికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గర అవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు ముమ్మరం చేపట్టారని చెప్పేసి మనకు తెలిసినటువంటి అంతర్గత సమాచారం. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, కాంగ్రెస్ పార్టీ ముందర
పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలమ్మ గారిని మొదటగా తీసివేయాలి. 2, నేను ఇండియా కూటమితో పొత్తులో కానీ లేకపోతే పార్టీని విలీనం చేయడం కానీ ప్రతిపాదనలు 2 రకాలుగా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను చెప్పినటువంటి వాళ్ళని నాకు ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన, అంటే ఫుల్ యాక్సెస్ నథింగ్ బట్ నేను చెప్పిన దాని ప్రకారమే మీరు అధిష్టానం ఓకే చెప్పాలి, వేరే త్రూ ఎవరి ద్వారా వచ్చినా కూడా లేదు అని చెప్పేసి చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గారి ద్వారా అధిష్టానానికి, అంటే ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఢిల్లీలో మాట్లాడినట్టు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో, అంటే పులివెందుల నియోజకవర్గంలో 30 ఏళ్ల చరిత్రలో యునానిమస్గా జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, మరి ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో అనూహ్యంగా 6000 పైచిలకు మెజారిటీ రావడం అనేది ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం. ఈరోజు ఇదే విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వర్గం అయితేనేముంది, మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గం అయితేనేమి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టనటువంటి వర్గము, పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షనే గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అతనిని పొత్తులో కలుపుకుంటే, ఒకప్పుడు మీ కాంగ్రెస్ పార్టీని ముంచినటువంటి వ్యక్తి ఈరోజు సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎలక్షన్ గెలుచుకున్నటువంటి వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం, అంటే ఆయనతో పొత్తు కానీ ఆయనతో విలీనం కానీ చేస్తే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఉండేటువంటి పార్టీ కాస్త చచ్చిపోతుంది తప్ప బతకదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ ఒక కొంత సైన్యాన్ని, ప్రైవేటు సైన్యాన్ని కానీ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలనే చూస్తారు తప్ప అటువంటి కోరికలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వైదొలిగి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ద్వారా రాష్ట్రంలో అధికారం చేపట్టిన మాట ప్రజలందరికీ తెలుసు. మరి నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీతో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హాట్లైన్లో ఉన్నారని చెప్పేసి షర్మిలమ్మ గారు అంటున్నారు. మరి ఏ యాక్సెస్ ద్వారా షర్మిలమ్మ గారు, అంటే ఏ ప్రాతిపదికన వ్యాఖ్యలు చేసి ఉంటారు? మరి విజయసాయిరెడ్డి గారు అంటే అధికారం కోల్పోయిన 3 నెలలకు 4 నెలలకు ఆయన పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. నేను వ్యవసాయం చేసుకుంటానడం జరిగింది. ఆయన మళ్ళా మద్యం కుంభకోణంలో సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి నేను ఏ ఆధారం కావాలన్నా చెప్తాను, నేను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పేసి పదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టడము. మరొక వైపు బీజేపీ అధిష్టానానికి దగ్గర అవ్వాలి అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు లోగుట్టుగా ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్టు కొంతమంది చెప్పినటువంటి సమాచారం మేరకు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు, విజయసాయిరెడ్డి గారు వేరు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకమే, గిట్టనట్లు పడడము. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారు కోటరీ ద్వారా దూరం అయ్యారని ప్రజలను నమ్మించి తిరిగి మరలా బీజేపీ అధిష్టానానికి దగ్గరయ్యే ఒక పావులు కదిపారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు షర్మిలమ్మ గారు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ప్రకారం ఆమె ప్రెస్ మీట్ పెట్టారు అనే దాంట్లో మనకు ఆంతర్యం తెలుస్తూ ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దారి ఎటువైపు? ఈరోజు 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కమ్మేసే పరిస్థితిలో, అంటే మింగేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నటువంటి దారి ఎటు అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలి అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షనే గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నంద్యాల బై ఎలక్షన్లో 2017లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుకున్నప్పటికీ 30,000 మెజారిటీ పైన, మరి గట్టిగా 1.5 సంవత్సరం తిరిగేదలికే మనమే 30,000 మెజారిటీతో గెలవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అంటే రాజకీయాలలో ఏమి జరుగుతుందో చెప్పకనే చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క డిప్లొమసీని మీడియా ముందు బయట పెట్టడం అయితే జరిగింది. మరి ఎట్టకేలకు షర్మిలమ్మ గారి అంటే మాటలు కానీ ఆమెకు ఇంటింట పోరు ఇంతింత కాదయ్యా అని చెప్పేసి విశ్వదాభిరామ వినురవేమన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తలనొప్పిలాగా, మరి షర్మిలమ్మ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఒక తలనొప్పిలాగా, అంటే వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అటు బీజేపీ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రానున్నాయైతే మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్తే.